ఎల్లుల్లిపాయలు వేగేదాకా వేసేసి వేడిగా ఉంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు రెసిపీ అయితే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం, అసలు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. కానీ ఇంతకీ ఏం చేస్తుందో విజయ అని అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు అయితే మటన్ పచ్చడి అయితే చేస్తున్నాను. మటన్ పచ్చడి అంటే ఆవకాయ తెలిసిందే కదా విజయ, మటన్ ఆవకాయ కదా అని అనుకోవచ్చు. మటన్ ఆవకాయ కాదండి, పచ్చడి. మటన్ పచ్చడి ఫస్ట్ టైం మాట. అసలు నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఇదిగోండి, టమాటాలు కోసేద్దాం. 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి 1/2 కేజీ మటన్. బోన్లెస్ మటన్ తీసుకోవాలి. 1/2 కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను. అలాగే 1.5 కేజీ టమాటాలు. అంత కొలతలతోటి ఈ పచ్చడి అయితే ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి చక్కగా ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చక్కగా అత్తమాట తెచ్చుకుని వండుకోక్కర్లేదు. ఒకసారి తెచ్చేసుకుని కేజీ లెక్కన కూడా చేసుకోవచ్చు. ఇంతకీ నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి అంటే చూస్తే ఒక్కొక్కటి రెసిపీ వేసి ఇంగ్రీడియంట్స్ని బట్టి బాగుంది బాగోలేదు అన్నది నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈసారి మా వాళ్ళు చెప్తారంట, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. టైం ఎక్కువ పట్టేస్తుంది కదా. స్టార్ట్ చేద్దామా? అయితే నేను కొన్ని తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటేనండి. మనకి 4 రోజులైనా ఫ్రిడ్జ్లో హ్యాపీగా ఉంటుంది. 1/2 కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఇదిగోండి 1/2 కేజీ బోన్లెస్ తీసుకున్నాను. అలాగే కేజీన్నర టమాటాలు, 1/2 కేజీ మటన్కి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఉప్పు, అలాగే కొత్తిమీర, పుదీనా. అంతా ఇంత అని కాదు కానీ ఇదిగోండి ఇంత కొత్తిమీర తరిగింది, ఇంత ఆకులేమో పుదీనా ఆకులు. అలాగే మనం వండుకునే కూరకారం అన్నమాట 1 స్పూన్. పచ్చడికి కారం వాడతాం కదా, అలా నేను ఇప్పుడు పచ్చడి కారం 3 మ్యాంగో వాడుతున్నాను నేనైతే. 2 స్పూన్లు, 3. అలాగే పసుపు కూడా ఎక్కువే వేసుకున్నాను. అలాగే ఆయిల్, వంట నూనె, ఏ నూనె వాడచ్చు. నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. నేను ఉజ్జాయింపులో వేసుకుంటున్నాను నూనె. లేదనుకుంటే మీరు మీ ఇష్టం అది. నేను తక్కువే వేసుకున్నాను. కూరలోకి నూనె ఎలా వేసుకుంటాం అలా ఒక 3 స్పూన్ల మట్టుకు వేసుకున్నాను. ఇది బాగా కలిపేయాలి. టమాటాలు వాటర్ ఎక్కువ వచ్చేసి ఉంటుంది కదా, మటన్ అడుగునండి. ఇది బాగా కలిపేయాలి. ఇంకెలా చేసి పెట్టుకుంటే నిజంగా బాగుంటే కనుక టేస్ట్ ఇంకా సూపర్ అండి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా చక్కగా పట్టుకుని వెళ్ళిపోవచ్చు టమాటా పచ్చడి చేసుకుని. టమాటా లేని వల్ల టమాటా పచ్చడి మటన్ పచ్చడి, మటన్ టమాటా పచ్చడి. కొద్దిగా అదే ఆయిల్ వాటర్ పట్టరా, అక్కడ జగ్గులో ఉంది కదా. ఇదిగోండి మొత్తం కలిపేసాను. ఇదే నీరు వచ్చేస్తుంది.
కానీ కొంచెం అంతే, టీ గ్లాస్. నేను టీ గ్లాస్ కూడా వేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఉడకబెట్టాలి వాటర్ ఉంటే కనుక. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ ఆన్ చేసుకొని, మీ కుక్కర్ని బట్టి విజిల్స్, మాదైతే ఒక 6 విజిల్స్ అయినా పడుతుంది. విజిల్స్ వచ్చే లోపల మనం మసాలా పొడి రెడీ చేసుకోవాలి. మసాలా పొడి అంటే లవంగాలు ఇలా ఏమీ కాదు, అవి కూడా క్వాంటిటీ కొలతలతోటి చెప్తాను మీకు. ఇప్పుడైతే ఆ మసాలా ఏంటనేది మనం అక్కడ హాల్లోకి వెళ్ళిపోయి ఆ పని చూసుకుందాం. ఈ లోపల విజిల్స్ వస్తున్నాయి కదా, ఈ విజిల్స్ వచ్చాక మనం అది చేసుకోవచ్చు. ఇవి కలోంజీ సీడ్స్ అంటాము, ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారండి. ఇవి ఒక 20 గ్రామ్స్ తీసుకుందాం. ఓకే, 20 గ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం 50 గ్రామ్స్ ధనియాలు తీసుకోవాలన్నమాట. నేను తీసేసుకున్నాను ఆల్రెడీ, పక్కన వేసేసుకుంటున్నాను. 50 గ్రాములు, ఒక 10 గ్రాములు నువ్వుపప్పు. ఇదిగోండి 50 గ్రామ్స్ ఏమో ధనియాలు, 20 గ్రామ్స్ ఏమో ఇదే సీడ్స్ ఏంటంటారు, అదే ఆనియన్ సీడ్స్. నేను ఏదో అన్నాను కదా ఇందాక మర్చిపోయాను, కల్జోన్ సీడ్స్ అండి 20 గ్రామ్స్, 10 గ్రామ్స్ ఏమో నువ్వుపప్పు. ఇప్పుడు ఇవి మనం అక్కడ పట్టుకెళ్ళిపోతాం. నడిసాయి మనం కొంచెం పచ్చివాసన పోయేలాగా ఒక వేపుకోవాలన్నమాట. అది వీటిని కొంచెం దోరగా అటు ఇటు వేసుకుందాం. స్మెల్ లైట్గా స్మెల్ వస్తుంది అని అన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి సువాసన వస్తుందన్నమాట, మాకు తెలుస్తుంది. కలర్ అయితే చేంజ్ అయింది కదా, అదే నువ్వులు అవి గమ్మునే మాడిపోతాయి కదా, రంగు వచ్చేస్తాయి కదా, ఆఫ్ చేసేసాను. ఈ హీట్కి ధనియాలు అవి కొంచెం దోరగా వస్తాయి, స్మెల్ అయితే బాగా వస్తుంది. పక్కన పెడదాం, దీన్ని పొడి చేసుకుందాం. ఈ లోపల ఇది ఇంకా విజిల్స్ రాలేదు, మనం ఇవన్నీ చేసుకున్నాం. ఈ లోపల కూడా ఇంకా టైం పడుతుందేమో. ఇదిగోండి విజిల్స్ అయితే వచ్చేసినాయి, 4 విజిల్స్. దగ్గర చూపించుకుంటున్నాం. ఇది కొంచెం దగ్గర పడేదాకా కాసేపు స్టవ్ వెలిగించి ఉంచుతాం. ఎగరబెట్టేసిన తర్వాత ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి, కానీ ప్రస్తుతం ఎలా ఉందనేది తెలియాలి కదా, దానికోసం అన్నమాట. ఇదిగో నూరు రుప్పుకున్నా అలా పర్వాలేదు, కానీ మిక్సీ పట్టేసుకుంటే బెస్ట్. కొంచెం గోరచ్చుగా ఉందండి. ఆల్రెడీ ఒక వాయి పెట్టాను, కంగారు కదా టేస్ట్ ఎలా ఉందో చూడాలని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, కానీ చాలా చాలా బాగుంది. ఇంకొక నేను ధనియాలు, నువ్వుపప్పు, ఆనియన్ సీడ్స్ వేపాను కదా, మంచి ఆరోమా అండి, అసలు బెరే అనిపించింది. నేను ఫస్ట్ టైం అట ఆ ఫ్లేవర్ అయితేనే. పేస్ట్ అయిపోయింది, ఇందులోకి తీసేద్దాం. ఇంకా కొంచెం దగ్గరికి ఎగరబెట్టాలి. నేనేం చేస్తానంటే ఇంకా మళ్ళీ ఎలాగో తాలింపు పెట్టాలన్నమాట. ఇంకప్పుడు ఎలాగో కాసేపు ఉడికించాలి, ఇంకప్పుడు సరిపోతుందిలే అన్నట్టుగా చేశాను. కానీ ఇది రుబ్బుతున్నప్పుడు మీద అడిగేటట్టు ఉంది, జాగ్రత్తగా చేయండి. తక్కువ చేస్తున్నాను. ఇదంతా రుబ్బేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. గ్యాస్ వెలిగించేసానండి, స్టీల్ బాగానే పెట్టేశాను. ఇప్పుడు మనం మరి పచ్చడికి తాలింపు వేసుకుంటాం కదా, ఆ తాలింపే వేస్తున్నాను అన్నమాట. అయితే ఫస్ట్ ఏంటంటే ముందుగా నేనైతే పల్లీల నూనె వేస్తున్నాను. మీ ఇష్టం, కుకింగ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ పల్లీల నూనె వేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది టేస్ట్. అయితే నూనె వేసాను, ఇంగువ వేస్తున్నాను, అలాగే తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. ఈ మసాలా అయితే మటుకి సూపర్ సువాసన అండి, చాలా బాగుంది. బ్లాక్గా ఉందని అనుకుంటున్నారా, అదే ఆ బ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, 20 గ్రామ్స్ వేసాను. అది 10 గ్రామ్స్ నువ్వుపప్పు వేసాను, 50 గ్రామ్స్ ఇది ధనియాలు వేసాను.
ఇప్పుడు మనం ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒలిచేసిన ఎల్లుల్లిపాయలేనండి, బాగుంటుంది టేస్ట్ అని. పచ్చడి అయితే క్వాంటిటీ ఎక్కువైంది, కానీ ఇది దగ్గరికి ఎగరపడేటప్పటికి ఎంతో అవ్వదులేండి. అయినా పర్వాలేదు, 1/2 కేజీ మటన్కి చాలా బాగా అయినట్టే మాట. ఇంకొంచెం దగ్గరికి ఎగరపెట్టేసుకోవాలి విజిల్స్ అయిన తర్వాత. వాటర్ కూడా నేను ఎక్కువ వేయలేదు, కానీ టమాటాలో వాటర్ ఉంటుంది కదా, అది ఎక్కువ వచ్చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంది, నాకు అర్థమైపోయింది. ఉప్పు చూశాను కదా, మీరు కూడా ట్రై చేసేయండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకి, దోశల మీద పైన అది రాస్తాం కదా, ఉల్లికారం కింద అది వేస్ట్ చేస్తాం కదా, అలా ఈ పేస్ట్ రాయొచ్చమాట. చాలా బాగుంటుంది కదా నాన్న. ఇదిగోండి ఆవాలు వేసేస్తున్నాను. ఆవాలు బాగా చిట్లినట్టుగా వేపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి, కారం క్వాంటిటీ చెప్పలేదు, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా. కూర కారం కొంచెం వేసాను. రెడ్ కలర్ కావాలనుకుంటే కాశ్మీర్ కారం వాడచ్చు. నా దగ్గర 3 మ్యాంగో కారం ఉంది, అది కొంచెం రెడ్గా ఉంటుంది కాబట్టి, పచ్చడి కారం కాబట్టి అది ఒక 3 స్పూన్లు పైన వేసాను. స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది పచ్చడి. మనం ఇందులో మసాలాలు ఏమీ వేయట్లేదు. స్మెల్ బెలా వస్తుంది, ఇది మూత మూసేస్తే స్మెల్ పోతుంది. మిక్సీ, కరివేపాకు, బాగా దూరగా మట్టుకే వేగనిద్దాం. ఇదిగోండి తాలింపు ఇలా ఎర్రగా ఎల్లుల్లిపాయలు వేగేదాకా వేసేసి, ఏటమ్మా ఇది కూడా వేసేద్దాం. స్మెల్ అదిరింది, ఆ చట్నీ ఇంకా బాగుంది. పచ్చడి, మటన్ పచ్చడి సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం సిమ్లో, అదేలే చట్నీ పచ్చడి, అన్నంలో కలుపుకుంటే పచ్చడి, టిఫిన్లో నంజెట్టుకుంటే చట్నీ, నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలప్పుడు తినొచ్చు. దోశల్లోకి, ఇడ్లీలోకి, బిర్యానీలోకి సూపర్ మాట. ఇది కాసేపు ఉడకాలి, అది కొంచెం దగ్గరికి ఎగరపడాలండి. ఈ లోపల 1 స్పూన్ ఇది వేసుకొని కలుపుకున్నాం. ఒకేసారి అంతా వేయకుండా ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఏగి పడుతున్నాయి, చిక్కగా ఉండడం వల్ల. దూరంగా ఉండు నాన్న, గమ్మున ఫోన్ వదిలేసినా చేసిన బాగా కాలుతుంది కదా. ఇదిగోండి ఇంకా పచ్చడి అయితే అవుతుంది. పొయ్యి మీద ఒక పావుగంట, అరగంట అయినా పెట్టాలి. నిమ్మకాయ రసం, నేను ఒక గ్లాస్లోకి ఓకేనా. ఇప్పుడు దీన్ని చూద్దాం ఏం కావలేదు. నూనె పైకి వచ్చేదాకా కూడా, నూనె అయితే చాలానే పోసాను, కొంచెం పైకి కనపడుతుంది కదా. ఇప్పుడు తిని వేసేసుకుంటాం. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఇదిగోండి కొంచెం గట్టి పడింది కదా ఇందాక మీద. నిమ్మకాయ పిండిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదన్నమాట నేను, అంటే ఇంకొంచెం పులుపు తక్కువైందని మళ్ళీ ఇంకొక కాయ వేసుకున్నాను. నాకైతే 5 కాయలు పట్టిందండి. మీకు ధనియాల పొడి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం లేదు, ఆ ఫ్లేవర్ అనుకుంటే అదొక 4 టేబుల్ స్పూన్లు వేసుకొని ఆఫ్ చేసేయండి. అంటే అంతా వేయక్కర్లేదు, మీ ఇష్టం, మీ టేస్ట్ దగ్గర. నేనైతే ఆపలేదు, వేసేసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంది, నిమ్మకాయ కూడా ఎక్కువ పట్టింది.
ఇదిగోండి నూనె అంతా బయటకు వచ్చి లైట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఉడికిపోయినట్టమాట. సిమ్లో పెట్టి బాగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే మనకు మొత్తం ఆయిల్ అనేది కొంతవరకు బాగా పైకి అలా తేలిపోతుంది. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా వండేసాను. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హారిక అక్కడ ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఏం చేస్తున్నావు తల్లి? దగ్గరికి వెళ్ళు. ఓకే సరే, బయట కూర్చొని తింటారా? బయట బాగుంటుంది. మేమైతే మడత మంచం వేసేసుకొని బయట కూర్చొని తినిపించేవారు అమ్మ వాళ్ళైతే. వేప చెట్టు అది ఇదివరకంటే పెరటి తోటలు అంటే కొంచెం ఎక్కువ పెరటి ఉండేది అన్నమాట. లోపల దొడ్డేపున ప్లేస్ ఎక్కువ ఉండేది, బాగుండేది. పచ్చడి స్మెల్ అయితే అదిరిందండి అసలు. అంటే అసలు ఇంకా ముక్క ఎగరేసేస్తుంది అన్నమాట. అసలు గుమ్మగుమ్మలు ఇంకా స్మెల్ అయితే. అసలు నేను ఇక్కడ ఉన్నాను కానీ స్మెల్ అలా వస్తూనే ఉంది నాకు కదా. మీకు వస్తుందా? నాకైతే ఓపెన్ చేసిన వెంటనే వస్తుంది. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా? అయితే అన్నయ్య కూడా తినేస్తానన్నాడు, సాయిరామ్ కూడాని. సాయి రావాలి. మటన్ చట్నీ ఇది టిఫిన్లోకి, రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి సూపర్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చల్లారిపోయిన తర్వాత నెల రోజులు పైనే ఉంటుంది. ఎక్కడికైనా మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇలాగా ఓ రోజు 2 రోజులు నిలువ ఉంటుంది. తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం. పచ్చడి దీన్ని చూస్తుంటే నాకు హలీంలా అనిపిస్తుంది కానీ హలీం అయితే కాదు, ఇది పచ్చడి, మటన్ పచ్చడి. వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. పట్టుకెళ్ళిపోదాం. బయటకు వచ్చున్నారు, నడిచింది. ఇదిగో టేస్ట్ చేయండి. వేడిగా ఉంది. టేస్ట్ చేయండి ఎలా ఉంది. చల్లటి గాలేస్తుంది. టెక్స్చర్ బాగుంది. ఇడ్లీలోకి సూపర్ అంటే సాయి. మరి పచ్చడి చల్లారాలమ్మా, ఇప్పుడే చేశాను కదా, కరెంట్ లేదు కదా. ఫ్లాష్ ఆన్ చేయలేదు, కనబడుతుందో లేదో మన వాళ్ళకి. అంటే చీకట్లో బాగుంది. కలిపారుగా. ఏదైనా ఇలా బయటకు వచ్చి తింటే ఫస్ట్ అమ్మకి ఎడతారేమో అనుకున్నాను ముద్ద. ఇది ఇంకా టూ మచ్ రా. నువ్వు ఇంకా రామ్మ పెడుతున్నాను అని అన్నావేమో అనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఓ చా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. వద్దులే, ఇంకా కలుపు. చెల్లి బాగా కలుపుకున్నానా ములగా. చాలా బాగుంది. ఇడ్లీ, దోశ, రైస్, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకో. ఇంకొద్దు, నేను తినేస్తానేమో. నేను కూడా తెచ్చుకుని తినేస్తాను. సూపర్ మాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్, అదిరిపోయింది నిజంగా. ఈ చల్లగాల్లో వర్షాలు పడుతున్నప్పుడు తింటే ఉంటుందో మరి. మళ్ళీ చేస్తా. ఇది అయిపోదు, ఎక్కువ ఉంది పచ్చడి, కానీ మళ్ళీ చేస్తాను. చాలా బాగుంది. మనకి ఎంత తెలియట్లేదు, స్మెల్ కానీ అసలు ఇంత కూడా రావట్లేదు. వండర్ఫుల్ టేస్ట్. ఈ మటన్ చట్నీ అయితే, మటన్ చట్నీ యూనిక్ రెసిపీస్ రేర్ కాదులేండి, యూనిక్ రెసిపీస్. అందులోని ఈ మటన్ చట్నీ అనేటప్పటికి నాకు ఎందుకో యూనిక్గా అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఎక్సలెంట్గా వచ్చేసింది, సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇదిగో హ్యాపీగా ఈ చల్లటి గాల్లో వేడివేడి పచ్చడి, వేడివేడి అన్నం రెండు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి మీరేం చేశారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి కదా. పొద్దుటి నుంచి చేస్తున్నాను కదా నేను. నీకు ఏ ఐటెం నచ్చింది? ఇన్ని పచ్చడిలు వండాను, మటన్ వండాను, ఏది నచ్చింది? ఏదో ఒకటే చెప్పాలా అని చెప్పాలా? మోస్ట్లీ ఒక 2 ఐటమ్స్ చెప్పు. పోనీ అంటే ఎక్కువ ఐటమ్స్ చేశాను కదా, ఒకటంటే కష్టమే చెప్పడం. అయితే అన్నీ చాలా బాగున్నాయి. నేను
బాగా ఫేవరెట్ అయిపోయి రాత్రి ఆయన వీడియో చూసి ఇంతలా ఎగ్జైట్ అయిపోయి ప్రాన్స్ బలవంతంగా తెప్పించుకున్నందుకు ఎక్కువ అయితే ఫస్ట్ నాకు మామిడికాయ పచ్చడి బాగా నచ్చింది. అది నా అండ్ favorite. సెకండ్ అయితే మటన్ పచ్చడి చాలా డిఫరెంట్, ట్రై చేయాలి. మస్ట్ నాకైతే ట్రై first చేయాలి. ఏంటి వీడియో prawns- తీస్తున్నాడు అన్నయ్య? ప్రాన్స్ వేపుడే ఫస్ట్ నేనైతే, ఎందుకంటే హారికకి ఆల్రెడీ దానికి తెలిసి ఉంటుంది, అది నాకు ఎప్పుడు రెగ్యులర్ టేస్ట్ అది. ప్రాన్స్ మటుకు నేను ఫస్ట్ టైం చేస్తాను కానీ చాలా బాగుంది కదా సాయిరమ్మ. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. మేము ఇలాగే మాట్లాడుకుంటుంటామండి, వీడు వచ్చేసాడు వీడియో తీస్తానని. మైక్ కూడా ఇక్కడే పెట్టేసాను, నేను మైక్ కూడా తీసేసాను. ఇంకా సరే టైం అయితే స్పెండ్ చేయాలి ప్రెసెంట్. కానీ చల్లగా ఉందండి. ఈ వేసవకాలం ఏంటంటే సాయంత్రం కొంచెం చల్లటి గాలి వస్తుంది కదా, ఈ వెదర్లో ఏం తిన్నా బాగుంటుంది. కొంచెం వేడివేడిగా తింటే చోట్ల పడతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా అన్నీ ట్రై చేయండి.